హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి దివాళీ రోజు వ్లాగ్ అనమాట. ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నేను మార్నింగే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేనైతే పైకి వచ్చి ఇంకా వంట చేస్తున్నాను. ఇంకా బావ వాళ్ళకి టిఫిన్స్, అలాగే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అత్తమ్మ అయితే నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అత్తమ్మ ఇంకా బోనాలు వండడం, దేవుని ఇంట్లో పని అంతా కూడా అత్తమ్మ చూసుకుంటుంది. ఇంక ఇక్కడ పైన నేను మా ఆడపడుచు వాళ్ళు ఇట్లా అందరు కూడా పిల్లలు అందరూ వస్తారు కాబట్టి ఇంకా నేనైతే పైన వంట చేస్తూ ఇంకా వచ్చిన వాళ్ళకైతే ఇంకా వండి పెడుతున్నాను అనమాట. ఇంకా టీ పెట్టడం, అలాగే టిఫిన్స్, సాంబారు, అలాగే పప్పు, బీరకాయ అవన్నీ కూడా చేశాను. ఇంకా బంతి పూలు ఇవన్నీ కూడా నైటే అన్నీ కట్టేసామన్నమాట. నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పేసి ఇంకా అత్తమ్మ ఈసారి అయితే అన్ని పనులు చేసుకుంది. ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే బోనాలు చేస్తుంది. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఇంకో ఆడపడుచేమో ఇంకా దేవుని ఇంట్లో పని చూసుకుంటుంటే అత్తమ్మ ఇంక ఇక్కడ బోనాలు వండడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా బోనంలోకి మామయ్య 5 రకాల కూరగాయలు అయితే ఇక్కడ కూర్చొని అయితే కట్ చేస్తున్నాడు. ఇంకా బావ అయితే ఇంకా వేరే పనులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు. ఈ ఒక్కసారి నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయేసరికి అందరు కూడా పనిలో ఇలా ఉన్నారన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కదా పెట్టచ్చు తీస్తాడు. ఇక మధ్యలో కదా పలుగొట్టావు మరి మధ్యలో కదా ఎవరో చేయరాదు మరి అది చేసి మన అది ఇస్తారు దగ్గర పెట్టుకోదు, ఉంచొద్దు, చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దగ్గరలో దివాళీ వచ్చేసింది కదా, అందుకు ఇల్లుని ట్రెడిషనల్గా చేయాలని ఇల్లు రెడీ చేసాం. చూసేద్దాం ఎట్లా ఉందో. పెట్టమేరా తాగుడు కాదు, తాగుడు అంటారా? 3వసారి కూడా చేతిలో నీరు పోసుకొని త్రాగి చేయి కడిగి నమస్కరించండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం తత్సత్ త్వం దేవస్య ధీమహి ఓం దేవసం భవస్సు.
ఏమంటారు పంచాంగమును చూచి సంవత్సర అయన ఋతు మాస పక్ష తిథి వారాదులను ఇక్కడ చెప్పండి. సంవత్సరే అయనే ఋతౌ మాసే పక్షే తిథౌ వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. మీ గోత్రనామాన్ని చెప్పండి. నామధేయః మీ పేరు కూడా చెప్పి ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య నామధేయస్య మీ ధర్మపత్ని నామాన్ని కూడా చెప్పండి. సహకుటుంబస్య సపుత్రకస్య సపుత్రికస్య సబాంధవస్య సపరివారస్య సహకుటుంబానాం. ఇక్కడ కుటుంబములని అందరి నామాలు చెప్పి ఈ విధంగా పలకండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిర్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోభీష్ట సిద్ధ్యర్థం సత్సంతాన ప్రాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావతు శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా కరిష్యే అని పలికి కొద్దిగా నీరు వదలండి. ఆరు నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవతా కరిష్యే. మరలా కొంచెం నీరు వదలండి. పదంగ కలశారాధనం కరిష్యే. గంట ఊపిస్తున్నామను దిగుతాను గంట అలర్ట్ అలర్ట్ ఇది కొద్దిగా నీరు వదిలి దూరబంధనం ఆయుస్ మామిడే కంకణమే మామయ్యకు తెలుగు బాగా నచ్చేటట్టున్నది. పశువు పెట్టిందా వాటికి పశువు పెట్టి అనుదానం ఆయన దానం కేదారం ప్రతిగృహాత్ కేదారో వేదదాని చ కేదారస్థాన గుహాభ్యాం కేదారాయ నమో నమః కేదార ప్రతిమాం యస్మాత్ రాజ్యం సౌభాగ్యవర్ధిని తస్మాదస్యా దానేన మమాస్తు శ్రీరచంచల. ఇది పూజా విధానం.
కథా ప్రారంభః. అక్షతలు చేతిలో ఉంచుకొని కథను వినండి. శ్రీకరమైన నైమిషారణ్యంలో సూత పౌరాణికుంటూ శౌనకాది మహర్షులను కాంచి, అందరికి రమ్మని రాదన్నారు. ఓ ఋషిపుంగవులారా, మానవులకు సర్వ సౌభాగ్యములు కలుగజేయనదియు పార్వతీదేవిచే ఆచరించబడి పరమేశ్వరుని యొక్క శరీరములో సగభాగము పొందబడినటువంటి శ్రీ కేదారేశ్వర వ్రతము అనే ఒక వ్రతము కలదు. ఆ వ్రత విధానమును వివరించదను వినుండు. ఈ వ్రతమును సర్వవర్ణముల వారు ఆచరించవచ్చు. ఈ వ్రతము 21 మారులు ఆచరించు పుణ్యాత్ములు సకల సంపదలను అనుభవించి పిదప శివ సాయుధ్యమును పొందుదురు. ఓ ఋషిశ్రేష్ఠులారా, ఈ వ్రత మహత్యమును వివరించద వినండు. భూలోకమున ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో కూడి ఉన్న శరత్కాల మేఘములను పోలుచు నిఖిలమణి విచిత్రమైన శిఖరముల చేతను, పలు తెరంపులైన లతా విశేషముల చేతను, బహువిధములకు పుష్పభ్రాతుల చేతను, నానా విధములైన పక్షుల చేతను, మరియు అనేకములైన కొండ కాలువల చేతను వ్యాప్తంపై సార తమాల రసాల హింతాల వకుళాశు చందన దేవదారు నారకేల ఆమ్ర పనస నాగ పున్నాగ చెంపగాలి వృక్షముల చేతను, నానాతరు విశేషముల చేత భాషిల్లు నట్టి ఉద్యానవనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణప్రదంపై సర్వజన నమస్కృతంపై కైలాసమ్మని పేర్కొనబడిన ఒక పర్వత శ్రేష్టము కలదు. అందు షడ్గుణైశ్వర్య సంపన్నులకు మహనీయులకు యోగుల చేతను, సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాల చేతను సేవింపబడి మనోహరంపై ఉన్న ఆ పర్వత శిఖరం అమలు అశ్వడి దాబెడ వేశ్వల్లో బిడ్డ అబ్బా పుల్లలు దొక్కుతారు ఎక్కడ వేసినావమ్మా? కన్యా కొడతారా నేను చెప్తున్నా. జరుగు రమక్క వీడియో వీడియో బాపు దావేట్రా చెందుకోండి. అంతే మనకే ఆమె
తాగుతా రావు కూర్చోండి. నీలేదది ఏంటరా చెప్పలేమరా అబ్బాయి ఇలాంటి కూడా